తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కొలుసు పార్థసారథి సీఎం చంద్రబాబు నివాసాలపై జరుగుతున్న సెర్చ్లను తీవ్రంగా ఖండించారు. క్యాంప్ ఆఫీస్, ప్రైవేటు రెసిడెన్స్ రెండింటిపైన రాష్ట్ర పోలీసులు తనిఖీలు జరుపుతున్నారని, ఇది చట్టవిరుద్ధమని అన్నారు. ఐటీ లేదా ఈడీ కాకుండా రాష్ట్ర పోలీసులు స్వయంగా సెర్చ్ నిర్వహించడం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమని పార్థసారథి పేర్కొన్నారు. గంటల తరబడి సోదాలు జరిగిన ఏ అక్రమ ఆస్తులు గాని డబ్బులు గాని లభించలేదని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని తీవ్రంగా విమర్శించారు. ఓటమి తట్టుకోలేక ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గపు చర్యలకు దిగుతుందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి గౌరవాన్ని కాపాడాలని, వెంటనే ఈ చర్చలను ఆపాలని పార్థసారథి డిమాండ్ చేశారు. పెట్టుబడులు, ఉపాధి విషయాల్లో ఒక విజన్తో ముందుకు వెళ్లే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించారంటే వారి విజన్ ఏమిటో, వారి పనితీరు ఏమిటో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విధ్వంసమే ఒక విజన్గా ముందుకు వెళ్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు, ఉద్యోగాల కల్పన, అభివృద్ధి విజన్గా ముందుకెళ్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దేశమంతా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి, పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తూ ఉంటే, పులివెందుల శాసనసభ్యులు గారికి మానసిక పరిస్థితిలో తేడా వచ్చి ఆయన ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా, జిగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఆయన ఇంకా ఒక ఇల్యూజన్లో ఉన్నట్టున్నారు. ఏదో చేసేసాను, అసలు నా ప్రభుత్వమే చేసేసింది, ఆ 5 సంవత్సరాలనే అభివృద్ధి జరిగింది, మొత్తం క్రెడిట్ అంతా నాదే, ఆ క్రెడిట్ని చంద్రబాబు నాయుడు గారు దోచేస్తున్నారు అని చెప్పటం అసలు అది నవ్వాలా, లేకపోతే ఆయన అమాయకత్వానికి బాధపడాలా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పేసి